అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు జూన్ 24వ తారీఖు దేవుని వాక్య ధ్యానాన్ని మనము చూసుకుందాం. ప్రాముఖ్యంగా ఇక్కడ మనము ఆలోచించినట్లయితే ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి వచనాలు హోషియా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం నుంచి 3వ వచనం వరకు గల వాక్య భాగాన్ని మనము ధ్యానం చేయబోతా ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే నిన్నటి దినాన ఇశ్రాయేలు వారి మీదకి, యూదా వారి మీదకి దేవుడు ప్రకటిస్తున్నటువంటి తీర్పును మనం చూసి ఉంటా ఉన్నాం. వారు దేవునిని ఆశ్రయించకుండా అష్షూరీయుల రాజేమైనా వారిని కాపాడుతాడేమోనని ఎఫ్రాయిములో ఆశ్రయించడం దేవుడు అక్కడ వారిని తీవ్రతరముగా హెచ్చరిస్తుండడం మనం చూడగలుగుతాం. కానీ అద్భుతమైన విషయము, దేవుడు వారు ఇప్పటికైనా మనస్సు త్రిప్పుకొని వస్తారేమోనని ఒక అవకాశం ఇవ్వడం. ఈరోజు ధ్యానంలో మనం చూసినట్లయితే దేవుడు అక్కడ ఒక ప్రకటన చేస్తూ ఉన్నాడు. మీరు పశ్చాత్తాప హృదయంతో నా తట్టు తిరగండి, ఇశ్రాయేలీయులారా, యూదావారులారా అని హెచ్చరిస్తుండడం మనం అక్కడ చూడగలుగుతాం. అంటే ఎ క్లియర్ కాల్ ఫర్ దర్ రిపెంటెన్స్. వారి యొక్క పశ్చాత్తాపము కొరకు స్పష్టంగా ఒక ప్రకటనను దేవుడు అక్కడ చేస్తూ ఉన్నాడు. 6వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం ఒకవేళ చదువుకున్నట్లయితే, మనం యెహోవా యుద్ధకు మరలుదుము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును, ఆయన మనలను కొట్టెను, ఆయనే మనలను బాగు చేయును, 2 దినములైన తర్వాత ఆయన మనలను బ్రతికించును, మనము ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదుము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును, వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును, భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షము వలె ఆయన మన యొద్దకు వచ్చును. ఈ విషయాన్ని స్పష్టంగా మనం ఇక్కడ చూడగలుగుతాం. మీరు ఆలోచించినట్లయితే స్పష్టంగా మొదటి వచనంలో దేవుడు వారి యొక్క పశ్చాత్తాపపడే విధముగా వారికి ప్రకటన చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఈ వచనాల్లో గనక మనము ఆలోచించినట్లయితే, ఆయన మనల్ని చీల్చివేశాను కాబట్టి ఆయనే మనల్ని స్వస్థపరుస్తాడు, ఆయన మనల్ని కొట్టెను కాబట్టి ఆయనే మనల్ని బాగు చేస్తాడు. ఈ విషయాన్ని ఆలోచించాలి మనం. ఎందుకనంటే వారు ఎవరి మీద తిరుగుబాటు చేశారు ఆ విషయాన్ని మర్చిపోయి, వారికి కలుగుతున్నటువంటి ఆ తీర్పును బట్టి, శ్రమను బట్టి ఈ లోకరీతి అయినటువంటి రాజులను, రాజ్యములను ఆశ్రయించుచున్నాం. ఎఫ్రాయిమును గురించి నిన్నటి దినాన చెప్పబడడం మనం చూసి ఉంటా ఉన్నాం. వారు ఎవరిని ఆశ్రయించారు? అష్షూరీయులను. అష్షూరు రాజు అయినటువంటి యారేబును వారు ఆశ్రయించుతుండడం మనం అక్కడ చూడగలుగుతూ ఉంటాం. అయితే ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం, మీరు ఆశ్రయించాల్సింది వారిని కాదు, మీరు మరలవలసింది యెహోవా యొద్దకు. ఆయన మీకు ఈ స్థితి కలుగజేశాడు కాబట్టి ఆయన మీకు ఒక క్లియర్గా ప్రకటన చేస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా ఆయన యొద్దకు మరలండి. నేటి దినాన మన ప్రయత్నాలు కూడా అట్లాగే ఉండవా? మనం ఏం చేస్తూ ఉంటాం? ఈ లోకంలో ఉన్నటువంటి మనుష్యులను, ఈ లోకంలో ఉన్నటువంటి ఇతరత్రమైనటువంటి స్థితిగతులను ఆశ్రయిస్తూ ఉంటాము. వారి వలన అక్కడ క్లియర్గా మనము, నేను నిన్ను చీల్చివేయగా, నేను నిన్ను కొనిపోవాలనుకుంటే నిన్ను విడిపించువాడు ఎవడు కూడా ఉండడు అని అక్కడ 5వ అధ్యాయంలో హెచ్చరించబడుతుండడం మనం చూసి ఉంటాం. కాబట్టి ఇక్కడ వారి స్థితికి కారణము దేవుడైనటువంటి యెహోవా. వారు తిరగవలసింది ఆయన వైపు, కానీ వారు తిరగవలసింది లోకము వైపుకు కాదు. నాడు నీ స్థితి కూడా జ్ఞాపకం చేసుకుంటే, పశ్చాత్తాప హృదయముతో నీవు దేవుని యొద్దకు రావాలనేది దేవుని యొక్క ఉద్దేశము. ఆలోచించాలి. దీనికి స్పష్టముగా మనము తప్పిపోయిన కుమారుని యొక్క ఉదంతమును జ్ఞాపకం చేసుకుంటే, పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో అక్కడ మనం గమనించగలము. తాను తండ్రికి తిరుగుబాటు చేసి తనకు వచ్చినటువంటి ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేసుకున్నన్ని రోజులు
దేవుని వైపు తిరగలేదు, తండ్రి వైపు నాకు తిరగలేదు తప్పిపోయిన కుమారుడు. ఇక్కడ మనం ఆలోచించినట్లయితే ఎప్పుడైతే ఆయన పశ్చాత్తాపడి తండ్రి వైపు తిరిగాడో, ఆ దేవుడు ఆయన రావడం చూసి, అంటే తండ్రి ఆయన రావడం చూసి పరుగెత్తుకొని పోయి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టడం మనం అక్కడ చూడగలం. అంటే ఇక్కడ క్లియర్గా పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తాడు. నాశనం చేయాలి, శిక్ష ఖరారు చేయాలనే దేవుని ఉద్దేశం కాదు. పశ్చాత్తాప హృదయాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తాడో ఇక్కడ మనం గుర్తించాలి. అది పాత నిబంధన గ్రంథంలోనే కానివ్వండి, కృత నిబంధన కాలంలోనే కానివ్వండి, వారికి అవకాశం ఇస్తూ ఉన్నాడు దేవుడు. నా యొద్దకు మరలండి, నేనే మిమ్మలను బాగు చేస్తాను. 2వ వచనంలో ఒకవేళ కనుక ఇక్కడ మనం ఆలోచించినట్లయితే నిజంగా ఆశ్చర్యకరంగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ పునరుత్థానాలను అక్కడ సూచనగా చూపిస్తుండడం మనం చూడగలం. 2వ వచనంలో అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట, 2 దినములైన తర్వాత ఆయన మనల్ని బ్రతికించును, మనం ఆయన సముఖమునందు బ్రతుకున్నట్లు 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. ఇది యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి 3వ దినమున లేపబడినటువంటి దానికి ఇది సూచన కాదంటారా? ఈనాడు మన క్రైస్తవ్యమునకు ఉంటున్నటువంటి పునాది ఆయన పునరుత్థానము కాదా? ఈ విషయాన్ని మనం స్పష్టంగా గుర్తించాం. అందుకు కాదా ఇక్కడ ప్రస్తావించబడుతున్నటువంటి మాట, 3వ దినమున ఆయన మనలను స్థిరపరచును. అక్కడ ఆయన తిరిగి లేపబడిన తర్వాత 40 దినముల వారితో ఆ మహిమ శరీరంతో సహవాసములో ఉంటూ అక్కడ వారిని స్థిరపరిచినటువంటి విధానం ఈనాడు అది మనకు సూచన కాదా? కాబట్టి ఆయన మరణ పునరుత్థాలను ఈ 2వ వచనం మనకు స్పష్టంగా చూపిస్తున్నట్లుగా మనం గుర్తించాలి. ఇంకా మరికొంతమంది కామెంటేటర్ ఆయన ఆ పాలనలో, ఆ 1000 ఏండ్ల పాలనలో ఆ చివరి అంటే ఆ మొదటి 3 దినాలనని జ్ఞాపకం చేస్తుండడం మనకి. ఏది ఏమైనా కూడా మనం ఇక్కడ ఆలోచించినట్లయితే ఆ బాగు చేసేటటువంటి వాడు లేదా మన స్థితిగతులను పూర్తిగా ఎరిగినటువంటి వాడు దేవుడైనటువంటి ఆయన వైపు నాకు తిరగాలి, కానీ లోకము వైపు కాదు. ఆ విషయాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకున్నాం. ఇంకా ఆల్రెడీ మనము చెప్పుకున్నాం 4వ అధ్యాయంలో క్లియర్గా అసలు వీరి పరిస్థితికి, వీరు ఇటువంటి ఘోరమైనటువంటి తిరుగుబాటు చేసేటటువంటి ఆ తనంలో ఉండడానికి గల ముఖ్య కారణము ఇక్కడ మరొకసారి ప్రస్తావించబడతాం. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుందాము రండి, యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకుంటకు ఆయనను అనుసరించదము రండి అని అంటా ఉన్నాడు. ఎందుకని అంటా ఉన్నాడు? వారికి ఈ స్థితి ఏర్పడడానికి ముఖ్య కారణం దేవుని గురించిన జ్ఞానం లేకపోవడమే. అందుకు కాదు ఆ 4వ అధ్యాయంలో మనం ఒక సుదీర్ఘమైనటువంటి ఆ ప్రస్తావన అక్కడ మనం చేసి ఉంటాం. ఈనాడు ఇంకా వారికి దేవుని గురించిన జ్ఞానము కలగాలనేది దేవుని యొక్క ఆలోచన. ఈనాడు దేవుని గూర్చినటువంటి జ్ఞానము, దేవుని గూర్చినటువంటి ఒక ఖచ్చితమైనటువంటి అవగాహన నీకు ఉంటున్నట్లయితే ఖచ్చితంగా ఆయన వైపు తిరుగుతావు, కానీ లోకం వైపు కానే కాదు. ఈనాడు నీ జీవితంలో ఏ పరిస్థితికైనా ముఖ్య కారణము నీకు దేవుని గూర్చినటువంటి జ్ఞానము కొరబడుతుండడము లేదా లేకపోవడం అని కూడా చెప్పుకోవచ్చు. ఆలోచించాలి. ఈ దేవుని గూర్చిన జ్ఞానము నీవు సంపాదించుకునేటట్లయితే ఇటువంటి దుస్థితికి దిగజారేటటువంటి పరిస్థితి ఎన్నటికీ నీకు సంభవించదు. అందుకని కాదు అక్కడ 4వ అధ్యాయంలో క్లియర్గా చెప్తా ఉన్నాను, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానంను విసర్జించుచున్నావు కనుక నీ యాజకులను కూడా నేను నిన్ను విసర్జింతును అని హెచ్చరించుతుండడం మనం అక్కడ ఆలోచించాలి. ఈ విషయాన్ని సీరియస్గా మనం తీసుకోవాలి. దేవుని గురించిన జ్ఞానం లేకపోతే ఓన్లీ నీకు డిస్ట్రక్షనే, నాశనమే తప్ప ఇంకా ఏది కూడా నువ్వు కాపాడబడతావు అనేటటువంటి ఆలోచన నీకు ఉండకూడదు. కాబట్టి నీ పరిస్థితులకు అన్నిటికీ నేటి దినాన మూల కారణం నీకు దేవుని గురించిన జ్ఞానం లేకపోవడమే.
మరి ఒకసారి దేవుడు ఇక్కడ హెచ్చరిస్తాడు, ఆ జ్ఞానము సంపాదించడానికి అహర్నిశలు పాటుపడాలి. దినదినము ఆయన సన్నిధిలో నీవు సుదీర్ఘమైనటువంటి ప్రయత్నము, పోరాడవలసినటువంటి అవసరతను నీవు జ్ఞాపకం చేసుకో. ఆ జ్ఞానం ఉంటే ఇట్లా దేవునికి తిరుగుబాటు చేసేటటువంటి ఆ తనము నీలో ఉండదండి, స్పష్టంగా అక్కడ. అందుకని అక్కడ ఒక హోప్ను అక్కడ ఇస్తాం. ఉదయము వర్షం వచ్చినట్లుగా, ఆ వర్షము తొలకరి వర్షము భూమిని తడుపునట్లుగా, ఆ కడవరి వర్షము తప్పకుండా మన యుద్ధకు ఏ విధంగా వస్తుందో అట్లాగే దేవుని యొక్క కనికరం, దేవుని యొక్క కృప, దేవుడు ఖచ్చితంగా మీ వైపు తిరుగుతాడు అనేటటువంటి ఒక భరోసాను అక్కడ తెలియజేస్తుంది. అదండి ఇక్కడ ఇవ్వబడుతున్నటువంటి గొప్ప నిరీక్షణ. కానీ ఎక్కడ ఆగిపోతా ఉన్నారంటే ఆయన వైపు మరలకుండా, ఆయన వైపు మరలకపోతే యూ హ్యావ్ నో హోప్. ఆయన తట్టు నీవు తిరగకపోతే నీకు ఏ నిరీక్షణ లేదు. నీవు కాపాడబడతావు, తప్పించబడతావు అనేటటువంటి ఒక ఆలోచనే నీకు ఉండకూడదు. ఆయన వైపు నువ్వు తిరగనంత కాలము నీకు విడుదల అనేది దొరకదు. ఈ స్థితికి మూల కారణం కూడా మరి ఒకసారి జ్ఞాపకం చేస్తా ఉన్నాను, దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవడం. ఆ జ్ఞానము సంపాదించుకుంటానికి మన జీవితాల్లో అహర్నిశలు మనం పాటుపడాలి. కాబట్టి క్లియర్గా దేవుడు ఒక కాల్ని వాళ్ళకి ఇస్తా ఉన్నాడు, ఏ కాల్ ఫర్ ఇజ్రాయెల్స్ రిపెంటెన్స్. ఇజ్రాయేల్ యొక్క పశ్చాత్తాపము కొరకు దేవుడు వారికి ఒక అవకాశాన్ని, ప్రకటనను చేస్తూ ఉన్నాడు. ఈనాడు నీ యొక్క పశ్చాత్తాపము కొరకు ఆయన వైపు తిరగాలని, అయ్యా దేవుని గురించిన జ్ఞానం నువ్వు సంపాదించుకుంటే నాశనం అయిపోవని దేవుడు ఇక్కడ మరొకసారి నీకు అవకాశం ఇస్తావు. కాబట్టి ప్రార్థన చేస్తా. అత్యంత కృపగల దేవ, అయ్యా ఇజ్రాయేలులకు మీరు ఇస్తున్నటువంటి ఈ పిలుపును గ్రహించినప్పుడు తండ్రి దేవ, వారి ఈ స్థితిగతులకు కారణము వారు నీ తట్టు తిరగకపోవడం, లేదా దేవుని గురించిన జ్ఞానము వారి జీవితాల్లో లేకపోవడం అని స్పష్టంగా మాకు ఇక్కడ అర్థమవుతుంది తండ్రి. అయ్యా ఈ విషయాలకు, ఈ స్థితిగతులకు మా పరిస్థితులు ఏమి విభిన్నము కాదు. నీ తట్టు తిరగకుండా మేము ఎక్కడెక్కడికో ప్రయత్నాలు చేస్తాం. ఖచ్చితంగా 3వ దినమున నిన్ను స్థిరపరచుదనని సెలవిచ్చినటువంటి దేవుడు, ఆ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పునరుత్థానం ద్వారా అది మాకు మా జీవితాల్లో అయా మా విశ్వాసమునకు పునాదిగా సంభవించినటువంటి విషయం, మా సువార్తకు తండ్రి దేవా అది ఒక మూల కారణమని మేము గ్రహించగలుగుతాం. ఇట్టి జ్ఞానము ద్వారా పశ్చాత్తాప హృదయముతో నీ తట్టు తెలియనప్పుడు మేము మమ్మల్ని స్వీకరించేటటువంటి దేవుడు అని స్పష్టంగా తెలియజేస్తాం. ఇట్టి వాటి విషయంలో ఒక స్పృహ కలిగి మేము ముందుకు కొనసాగటానికి మీ కృపలో భద్రపరుచుకున్నాం. యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.